నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దురందర్ ఈ సినిమా గురించే డిస్కషన్. ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, ఈ సినిమాలో ఉన్న ప్రతి సన్నివేశం, ముఖ్యంగా కథ, వీటన్నిటి గురించి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు దీని మీదే మాట్లాడుతున్నారు. ఒక రా ఏజెంట్ పాకిస్తాన్లోకి వెళ్ళడం, అక్కడ ఎవరైతే గ్యాంగ్ వార్స్తో కలిసిపోవడం, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఉన్న మెయిన్ లీడర్స్ని చంపేయడం, ఇది స్టోరీ. నిజంగానే రా ఏజెంట్స్ ఆ విధంగా ఒక కోవర్ట్ ఆపరేషన్తో పాకిస్తాన్లోనూ మన శత్రు దేశాల్లోనూ అక్కడ వాళ్ళతో కలిసిపోయే అవకాశం ఉంటుంది. నిజంగా ఇది ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అసలు ఇండియాలో రా పనితీరేంటి? రా అనేది ఏ విధంగా మన ఇండియన్ ఆర్మీకి, నిజంగా మన దేశ భద్రతకు ఇది ఉపయోగపడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివీరావు గారు. సార్ నమస్తే. నమస్తే. వివీరావు గారు, రా ఎక్కడ చూసినా చాలా సంవత్సరాల నుంచి ఈ డిస్కషన్ మనం వింటూనే ఉన్నాం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అసలు రా పనితీరేంటి? నిజంగానే ఈ దురందర్ సినిమాలో ఏ విధంగా పనిచేశాడో అక్కడ ఏజెంటు, హీరో, అదేవిధంగా చాలామంది ఏజెంట్స్ అదేవిధంగా శత్రు దేశాల్లో కలిసిపోతారు. అక్కడ ఎవరైతే పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేదంటే టెర్రరిస్టులు కావచ్చు, వాళ్ళతో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగాయి. దీనికి కొంచెం హిస్టరీ చూద్దామండి. మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 10-12 సంవత్సరాలు చాలా ఐడియలిజంలో ఉండేవాళ్ళం. చైనా మన మీద అటాక్ చేస్తుందని కూడా మనం ఊహించలేదు. మనం పంచశీల్ సైన్ చేసాం, తర్వాత వేరియస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం. తైవాన్ యునైటెడ్ నేషన్స్లో ఉంటే మెయిన్ల్యాండ్ చైనాకి సభ్యత్వం ఇవ్వదని మనమే పోరాడాం. ఇలాంటివి జరిగినాయి. జరిగిన తర్వాత నెహ్రూ గారు కాలం చెందడం, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు రావడం, అలాగే మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ కూడా ఒక మిస్టరీగానే ఇప్పుడు కూడా ఎప్పుడూ లెక్క పెడతాం. ఆ టైంలో ఇందిరా గాంధీ గారికి మంచి ఆలోచన వచ్చింది. మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మనకి ముందర నుంచి లీడ్ రావాలి. దానికి ఏంటంటే ఒక ఆర్ఎన్ కావ్ అని, ఫస్ట్ ఆర్ రీసెర్చ్ అన్నది ఆయన పేరుతోటి మొదలుపెట్టింది. అంటే దానికి టైటిల్ కింద ఆర్ఎన్ కావ్ అన్న అతనికి టాస్క్ ఇచ్చారు. ఓకే. అప్పుడు ఆయన ఐబీలో ఉంటే ఆయన ఐబీ నుంచి తీసుకొచ్చి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పి సపరేట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి అప్పటి నుంచి డెవలప్మెంట్ అవుతా వచ్చింది. ఓకే. ఏం పేరు అన్నారు సార్? రామేశ్వర్ నాథ్ కావ్. ఆర్ఎన్ కావ్. ఆర్ఎన్ కావ్. ఆయన దీనికి పితామహుడు. అసలు ఈ రాకి ఫౌండర్ ఆయన. ఓకే. ఆయన ఫస్ట్ సక్సెస్ఫుల్ కొంతవరకు ఆపరేషన్ 1971 బంగ్లాదేశ్ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ సైడ్ నుంచి. కాకపోతే అప్పటికి ఇంకా బిల్డప్ అవ్వలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మేజర్ ఆపరేషన్ చూసుకుంటే రాజీవ్ గాంధీ టైంలో ఆపరేషన్ పవన్. ఇది ఎక్కడ జరిగింది సార్? శ్రీలంక ఎల్టీటీ ఆపరేషన్స్. ఓకే. దాని తర్వాత ఇంకా మిగతాది చూసుకుందామండి. పాకిస్తాన్లో ఇంకా రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. పాకిస్తాన్లో అప్పట్లో బిల్డప్ అయింది. కాకపోతే మధ్యలో చాలా శాంతివాదులైన మనకి ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు. మొరార్జీ దేశాయ్ గారు, తర్వాత ఐకే గుజరాల్, వీళ్ళందరూ కొంతవరకు దీన్ని డౌన్ ప్లే చేయడం జరిగింది. ఎంత అవసరం లేదని. ఆ టైంలోనే యాక్చువల్గా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఏంటంటే యాక్చువల్గా మనం బిల్డప్ చేస్తున్న దాన్ని డిస్మాంటిల్ చేసామని, అంటే మనమే పాడు చేసుకున్నామని. మళ్ళీ దాని తర్వాత బిల్డప్ మొదలైంది. సో అజిత్ దోవల్ గారు వచ్చిన తర్వాత అది మరింత స్ట్రాంగ్. జనరల్గా వీళ్ళందరూ మోస్ట్లీ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే స్టాఫింగ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి అవుతుంది. తర్వాత దీని విధి విధానాలు, దీని డ్యూటీస్, సర్వీసెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే మోస్ట్ ఫేమస్ ఏజెన్సీస్ ప్రపంచంలో చూస్తే ఇక్కడి నుంచి మొదలెట్టాను. మోస్ట్ ఫేమస్ ఏజెన్సీస్ ప్రపంచంలో చూస్తే అమెరికన్ సిఐఏ, వాళ్ళకున్న సూపర్ పవర్ బట్టి మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎక్కడైనా కూడా అనేది ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ జరుగుతూనే ఉంటాయి. ఇంక్లూడింగ్ మొన్న వెనుజులాలో చేసింది కూడా వాళ్ళు చేయించిందే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెజిమ్ చేంజ్ ఇరాన్లో ప్రయత్నిస్తున్నది కూడా వాళ్ళదే చేయి ఉన్నది. ఇలాగే ఇజ్రాయెల్లో మొసాద్, పాకిస్తాన్లో ఐఎస్ఐ, మన ఇండియాలో రా, రష్యాలో కేజీబీ. రష్యన్ ప్రెసిడెంట్ ఇప్పుడు పుతిన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేజీబీ ఆఫీసర్. ఓకే. కేజీబీలో ఆల్రెడీ ఆయన వర్క్ చేశారు. లెఫ్టినెంట్ కర్నల్ వరకు ఆయన వర్క్ చేశారు. తర్వాత పొలిటిక్స్లోకి వచ్చారు. ఈ రా అనేది అంటే ఎలా, అసలు ఈ రిక్రూట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, దీని సర్వీసెస్ ఎలా ఉంటాయి,
ఏంటి అసలు డీటెయిల్గా వాళ్ళ అంటే సినిమాలో main చూపించిన ఏమంటే- విధంగానే మన ఉంటాయి. వాళ్ళ మెయిన్ ఏం ఏంటంటే Hmm. మన భారతదేశాన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే శక్తుల ద్వారా ఆ threats ని, థ్రెట్స్ని Hmm. కౌంటర్ చేయడం, Hmm. అలాగే గవర్నమెంట్కి ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, చైనా నుంచి గురించి కానివ్వండి, పాకిస్తాన్ గురించి కానివ్వండి, Hmm. ఇంక్లూడింగ్ శ్రీలంక, బంగ్లాదేశ్ ఇటువంటి నేబరింగ్ కంట్రీస్ కానివ్వండి, Hmm. ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది కానివ్వండి, Hmm. మన భారతదేశానికి ఇంటిమేషన్ ఇచ్చి ముందర నుంచి మనకి తయారుగా చేసే ఇంటెలిజెన్స్ సాధనం. ఓకే. ఈ అన్ని దేశాల్లో ఉంటాయి. మన శత్రు దేశాలతో పాటు ఆల్రెడీ వేరే అమెరికా లాంటి, రష్యా లాంటి ఆ దేశాల్లో కూడా ఉంటారా వీళ్ళు? ఇప్పుడు అమెరికా అంటే సూపర్ పవర్, Hmm. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, Hmm. ప్రపంచంలో అన్ని చేతిలో ఇంట్రెస్ట్ ఉంది. Hmm. మనది ధర్మబద్ధం, మన ధర్మం గురించి ఆలోచిస్తాం తప్పితే కానీ Hmm. ఏదో వెళ్ళి ఎక్కడో ఫిన్లాండ్లో గవర్నమెంట్ మార్చాలని మనం ఆలోచించం. Hmm. అందుకని మనకి లిమిటెడ్ స్కోప్ ఉంది. సో మన శత్రు దేశాలు మన ఎవరున్నారు? శత్రు దేశాలని మనం కప్పలాడతాం. ఆ శత్రు దేశాలు వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటే అక్కడికి వెళ్తారు. అక్కడ ఎస్ మనం నిఘా పెడతాం. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో ఖలిస్తానీ టెర్రరిస్టులు చేస్తారు, కెనడాలో చేస్తారు, Hmm. తర్వాత ఇటలీలో చేస్తారు, టర్కీలో చేస్తారు. అటువంటి దేశాల్లో మన రిప్రజెంటేటివ్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. ఎక్కడైతే మనకు అవసరం వస్తుంది ఇదంతా మిషన్ ఓరియంటెడ్ అంటే మనకు ఏ టాస్క్ ఇచ్చారో అది ఎలాగైనా కాపాడాలి. దీని అంతా కూడా కంట్రోల్ చేసేది, కమాండ్ చేసేది ఎవరు సార్? రా డైరెక్టర్ అని ఉంటారు. ఈయన ఎవరికి రిపోర్ట్ చేయాలి? ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్కి వెళ్తుంది, క్యాబినెట్ సెక్రటేరియట్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా దీంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అన్నది Hmm. టోటల్లీ ఇండిపెండెంట్, ఆయన ఓన్ ఆఫీస్ అది ఆఫీస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. Hmm. Hmm. ఆయన ఎవరితో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు. Hmm. ఇప్పుడు టెక్నికల్లీ చూస్తే ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ Hmm. ఇండియాలో జరుగుతున్న వాటికి, అంటే ఇప్పుడు నక్సల్స్ కానీ, ఇటు కొన్ని రిలీజియస్ ఛాందసవాదులు పిఎఫ్ఐ ఇటువంటి చేసేవి కానీ, Hmm. సిబి కానీ, Hmm. ఇటువంటి చేసేవన్నీ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు. Oh. ఇది ఇండిపెండెన్స్ నుంచి కూడా మనకు బ్రిటిష్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చింది. Hmm. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ మాత్రం మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే. అది 1968లోనే, అంతకుముందు ఉండేది కాదు. ఓకే. అంతకుముందు ఇది కూడా ఐబీనే చూసేది. Hmm. చేయలేకపోతున్నారని, అంటే వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకురావడానికి రాను క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని డెప్యూటీ జనరల్గా మోస్ట్ పీపుల్ అందరూ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఎవరి వాళ్ళ ఫీల్డ్స్లో, అంటే పోలీస్ కానీ, Hmm. ఆర్మీ కానీ, కొంతవరకు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, Hmm. వీళ్ళల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ పారా కమాండోస్ వీళ్ళందరూ, Hmm. లేకపోతే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. ఇంటెలిజెన్స్ అంటే కేవలం ఏదో స్పెషల్ ఆపరేషన్స్ అంటే డిష్యూమ్ చేయడం కాదు. Hmm. ఇంటెలిజెన్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి, అంటే అకాడమిక్ ఓరియంటెడ్ కూడా ఉండాలి కొంతమంది. ఓకే. సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, Hmm. మొబైల్ ఇంటర్సెప్షన్స్, Hmm. శాటిలైట్ ఇమేజరీ ఇంటర్ప్రెట్ చేయడం, ఇవన్నీ కూడా వస్తాయి. చాలా డివిజన్స్ ఉంటాయి ఇందులో. Hmm. ఇటువంటి డివిజన్స్ అవసరాన్ని బట్టి క్రియేట్ చేసుకుంటూ వాటిని ఫైండింగ్ చేసుకుంటూ ఉంటారు. సో రానంగానే వీళ్ళంతా స్పైగా ఉంటారు. అసలు వాళ్ళ ఐడెంటిటీ ఎవ్వరికి కూడా తెలియనివ్వరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకుండా అంత సీక్రెట్గా వాళ్ళ ఆపరేషన్స్ ఉంటాయి. వాళ్ళ రోల్ కూడా అంత సీక్రెట్గా ఉంటుంది. కేవలం ఆ రిపోర్ట్ చేసేటువంటి సుపీరియర్కి తప్ప మరెవరికి తెలియదని చాలా సినిమాల్లో చూస్తుంటే మనం దురంధర్లో కూడా అదే చూసాం. అది కొంచెం ఓవర్ స్టేట్మెంట్ అండి. Hmm. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా టెక్నికల్ ఇంటెలిజెన్స్. Hmm. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను మీకు, ఈడీ డైరెక్టరేట్ ఉంది. Hmm. ఈడీ డైరెక్టరేట్లో మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి బాగా తెలుస్తాయి. Hmm. సో అటువంటి జాబ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. Hmm. Hmm. హవాలా ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది, అంటే ఎవరికి మనీ పంపిస్తున్నారు, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, Hmm. మనీ ఎలా డెలివరీ చేయాలి, మనం ఒకవేళ నిజంగా మనం ఇవ్వాల్సి ఉంటే, ఇటువంటివి కూడా డెస్క్ జాబులు కూడా ఉంటాయి. Hmm. క్యాబినెట్ సెక్రటేరియట్ అని చెప్పి ఒక లూజ్ వర్డ్ వాడేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, Hmm. దానికి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇంట్లో చెప్పరు, ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది కూడా చెప్పరు. Hmm. ఒకవేళ ఫ్రెండ్స్ నిజంగా ఉన్నా కానీ Hmm. వేరే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళని కలవరు. Mhm. ఈ రాలో పనిచేసే ప్రతి ఒక్కరు అంతేనా? అందరూ అదే చెప్పాను కదండి, మిషన్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు మీకు మిషన్ ఉందండి, ఇప్పుడు సీక్రెట్ ఫలానా సీక్రెట్ మిషన్ మీద వెళ్తున్నారు. ఇప్పుడు నేనే ఢిల్లీ, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి పని చేయాలి. నాకు ఢిల్లీలో ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు కూడా ఉండొచ్చు. కానీ నేను వాళ్ళని ఎవరిని కలవను. నా పని మీద నేను వెళ్ళిపోతాను, నా సేఫ్ హౌస్లో నేను ఉంటాను. అంటే కొన్ని హోటల్స్ కానీ ఇది కానీ ఏదైనా సరే కొన్ని సేఫ్ హౌస్లు కూడా క్రియేట్ చేసుకుంటారు. అంటే ఏంటంటే ఒక ఇల్లు అద్దె తీసుకుని అక్కడికి వచ్చి గెస్ట్లా ఉండి వెళ్ళిపోతారు. ఓ ప్రైవేట్ కార్ ఉంటుంది, ఎవరికి అనుమానం రాదు. ట్యాక్సీ కూడా హైర్ తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడు ట్యాక్సీ హైర్ తీసుకుంటే ఏమవుతుంది, నేను వచ్చినట్టు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ దిగాను, ఎంతసేపు తర్వాత వెళ్ళిపోయాను అన్నది ఎవరో ఒకళ్ళు రికార్డ్ చేస్తున్నారు. సో అది దొరకకుండా వాళ్ళు ఎవరి జాగ్రత్త, దానికి టెక్నిక్స్ ఉంటాయి. సో మరీ అంత అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మిస్నోమర్. మనం
చాలా వరకు బ్యాంకింగ్ సెక్టర్లోను, ఎకనామిక్ సెక్టర్లోను, Hmm. ఈవెన్ కంప్యూటర్ సెక్టర్లోను హ్యాకింగ్ ఉంటుంది. ఇప్పుడు చైనాలో అయితే 2 హ్యాకింగ్ బెటాలియన్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ఐటీ, మన హైటెక్ సిటీ ఎలా ఉంటుందో అటువంటి చోట్ల కొన్ని బిల్డింగ్ అద్దె తీసుకుని 4 అంతస్తులు ఆపరేట్ చేస్తారు. యూనిఫామ్ వేసుకోరు, సివిలియన్ లాగా ఉంటారు. వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. కానీ వాళ్ళు ప్రపంచంలో మీకు సైబర్ క్రైమ్, ఇప్పుడు ఇరాన్లో సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇవన్నీ ఎలా చేస్తున్నారో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెటన్యాహు గారు చనిపోయారని చెప్పి ఉదంతం వచ్చింది. ఆబ్వియస్లీ అది క్రియేటెడ్ బై ఇరాన్ ఆర్ చైనా వాళ్ళకి హెల్ప్ చేసింది. ఓకే. అందులో ఒకటి సరిగ్గా కుదరలేదు, 6 వేళ్ళు వచ్చినాయి అన్నారు నెటన్యాహు గారికి. సో దాన్ని కౌంటర్ చేయడానికి దాదాపు నెటన్యాహు గారికి 3 రోజులు పట్టింది. పబ్లిక్ వీళ్ళలోకి వెళ్ళే కానీ వీడు డూప్ అన్నారు. ఇలాంటి కౌంటర్ చేస్తూనే ఉంటారు. ఇది కూర్చున్న వాళ్ళు ఆన్ చేయరు. మన హైటెక్ సిటీలో ఎలా చేస్తున్నారో అలాగే చేస్తూ ఉంటారు. అలాగే సినిమాలో కూడా సార్ మనం హీరో క్యారెక్టర్ని చూస్తే రణ్వీర్ సింగ్ది, సో చూసినట్లయితే మోహిత్ శర్మ, మేజర్ మోహిత్ శర్మ. సో నిజ జీవితంలో కూడా అలాంటి క్యారెక్టర్. అతను కూడా గతంలో ఆర్మీలో నుంచి వెళ్ళాడు, అక్కడ టెర్రరిస్టులతో కలిశాడు, కొన్ని రోజుల పాటు ఉన్నాడు, వాళ్ళలో కొంతమంది చంపేశాడు, అక్కడి నుంచి వచ్చాడు అని అంటారు. నిజంగా అలా జరుగుతాయి? ఎగ్జాక్ట్లీ జరిగినాయండి. నా కోస్మేట్ కూడా ఒక అతను ఉన్నాడు. అతను స్కాలర్షిప్ తీసుకుని మామూలుగా ఫారిన్ వెళ్ళిపోయి టెర్రరిస్టులతో పాకిస్తాన్ వెళ్ళి టెర్రరిస్టులతో కలిసిపోయి మళ్ళీ ఇండియాకి ఇన్ఫిల్ట్రేట్ చేసి తర్వాత మన ఆర్మ్ ఫోర్సెస్లో వెనక్కి వచ్చి జాయిన్ అయిపోయాడు. అలా ఎన్ని రోజుల పాటు ఉన్నారు సార్ అక్కడ టెర్రరిస్ట్? ఆయన సంవత్సరం ఉన్నాడు. 1 ఇయర్. 1 ఇయర్. సో కంప్లీట్గా టెర్రరిస్ట్గా మారిపోయారు. టెర్రరిస్ట్గా ఆపరేట్ చేశాడు. అంటే ఇంక వాళ్ళకి నమ్మాలి అని అంటే ఇంచుమించు అలాగే ఉండాలి. ట్రైనింగ్ తీసుకోవడం, మొత్తం అన్ని చేయడం, వాళ్ళ ఇంటికి రావడం చేశారు. ఆ మూవీలో కూడా మనకి లాస్ట్లో చూస్తే ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఎంత షార్ప్గా ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, సో ఇవన్నీ కూడా టెర్రరిస్టులు ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఆ ట్రైనింగ్ ఉంటుంది అవన్నీ కూడా ఇస్తారు, ముందుగానే ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓన్లీ మిలిటరీ యాంగిల్లో మాట్లాడుతున్నారండి. మిలిటరీ యాంగిల్లో మీరు చెప్పింది ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చారు. 4-5 ఉన్నారండి. ఇలాగ పాకిస్తాన్ వెళ్ళి టెర్రరిస్టులతో పాటు అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చినట్టు వాళ్ళతో పాటు ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళి మురిటికి వెళ్ళి తర్వాత ఇవన్నీ క్యాంపుల్లో జాయిన్ అయ్యి అక్కడ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ టెర్రరిస్టులతోటి వాళ్ళు ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారో మన ఇండియాలోకి దొంగదారిని వచ్చి మళ్ళీ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రాలో అలా పనిచేసిన వాళ్ళు అజిత్ దోవల్ గారి గురించి చెప్తారు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్లోనే ఉన్నారు, భిక్షగాడుగా తిరిగాడు, అక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఇండియాకి ఇచ్చారు, చాలా విషయాలు ఆయన మనల్ని సేవ్ చేశారంటారు. నిజమేనా? అది కొంచెం పోయిటిక్ లైసెన్స్ ఉంటుందండి. అదే మన తెలుగులో ఏమంటామంటే కవిత్వం రాసే వాళ్ళకి కొంచెం లైసెన్స్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి. ఇప్పుడు ధురంధర్ సినిమా కూడా చూస్తే లైటింగ్, సౌండ్, గ్రాఫిక్స్ ఎఫెక్ట్ తోటి మనకి ఏదో చెవులు అదిరిపోయేటట్టు ఇమ్మర్సివ్గా చేసేస్తుంది. నిజంగా పోలేదా అజిత్ దోవల్ గారు? వెళ్ళారు. హీ హస్ డన్ ద జాబ్. కానీ ఏంటంటే మరీ ఇంత భిక్షగాడిలాగా వెళ్ళి చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా పాకిస్తాన్లో ఏమవుతుందంటే మన ఇండియన్ ఎంబసీని ప్రతి వాళ్ళని అక్కడ ఐఎస్ఐ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, అందరినీ నిఘా పెడుతుంది. అంత ఈజీ ఏం కాదు. కానీ ఆయన స్పై అయితే చేస్తారు, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. అలాగే ఇంకా నిజంగా చెప్పాలంటే మీడియాలో కూడా వచ్చింది, పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటివి కూడా జరిగినాయి. ఇది రెగ్యులర్ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే జనరల్గా ఇస్లాంలో కొంచెం మోటివేషన్ ఎక్కువ అలాంటివి చేయడానికి. మన కల్చర్లో ఇటువంటి పనులు చేయడం కొంచెం మోటివేషన్ తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి రైట్ మెటీరియల్ వాళ్ళు వెతుక్కుని పంపించాల్సి ఉంటుంది. చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా సీక్రెట్స్ మనకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ ఎవరికి బయటికి తెలియకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు అక్కడ సోర్సెస్ కల్టివేషన్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముషరఫ్ గారు చైనా వెళ్ళారు కార్గిల్ టైంలో. కార్గిల్ జస్ట్ మొదలయ్యే ముందర ఆయన ఇంటి దగ్గర మాట్లాడుతుంది, కంప్లీట్ కాన్వర్జేషన్ మన ఇండియాలో లీక్ అయింది. అది స్పెషల్ ఆపరేషన్ చేశారు మన వాళ్ళు. రాపనే పాకిస్తాన్ మినిస్టర్లు ఇన్వాల్వ్ ఉన్నారు, తర్వాత బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, సిగ్నల్ ఇంటర్సెప్టర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, బోల్డెన్ ఏజెన్సీలు ఉన్నాయి ఇందులో. అంటే మోడస్ ఆపరండి యాక్చువల్గా ఎప్పుడు డిస్కస్ చేయకూడదు తెలిసినా కానీ. ఎందుకంటే ఎక్కడో దొక్కుని అంటే రెట్రోస్పెక్ట్లో కూడా అంటే అప్పుడు ఈసారి ఇలాగ అయింది కదా అంటే ఇక్కడ ఏదైనా అయిందా అన్నది డౌట్ వస్తుంది. సో అందుకని చెప్పి జనరల్గా వీళ్ళు ఏంటంటే ఎప్పుడు మాట్లాడరు, సింపుల్గా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడరు, పొడిపొడిగా మాట్లాడతారు. ఇంకొక విషయం సార్, ఇలా రాలో పనిచేస్తూ సీక్రెట్ ఆపరేషన్స్ కోసం
పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇలా మన శత్రు దేశాలకు వెళ్ళినటువంటి వారు చనిపోయిన వారు కూడా ఉన్నారు అని అంటారు. నిజమే? ఎస్, ఎగ్జాక్ట్లీ. పట్టుబడిన వాళ్ళు కూడా ఉన్నారు. Hmm. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఒక అతన్ని చెప్తోంది, Hmm. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు. Hmm. ఉరిశిక్ష వేశారు వాళ్ళు, మిలిటరీ కోర్టు. Hmm. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనం ఆ ఉరిశిక్షను రద్దు చేయమని చెప్పి తెచ్చాం. Hmm. కానీ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. Hmm. వాళ్ళ అమ్మ వైఫ్ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు Hmm. వాళ్ళని చాలా దారుణంగా చూశారు. Hmm. అలాగే ఇంకోటి చూడాలంటే 1971 వార్లో మనం 93,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మనం రిలీజ్ చేసాం. ఓకే. కానీ వాళ్ళు మన వాళ్ళని దాదాపు 150 మందిని రిలీజ్ చేయలేదు, Hmm. ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ పైలట్స్. Hmm. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కనీసం మనుషులు. ఎయిర్ ఫోర్స్ పైలట్ పాకిస్తాన్ భూభాగం మీదకి వెళ్ళినప్పుడు అభినందన్ కేసు అందరికీ తెలుస్తుంది. అవును, మళ్ళీ అభినందన్ మనకు తెలిసిపోయింది కాబట్టి బయటికి తీసుకురాగలిగాం. అదే చాలా మందిని ఏంటంటే ఆ యుద్ధ టైంలో వాళ్ళు చెప్పరు, ఒప్పుకోరు. మా దగ్గర కస్టడీలో ఉన్నాడని ఒప్పుకోరు, చెప్పరు, బయటికి చెప్పరు బయట. తర్వాత వాళ్ళని టార్చర్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా లాగాలని చూస్తారు. ఇదంతా ఉంటుంది. మనకు కూడా వాళ్ళు దొరుకుతారు, అట్లా మనకు కూడా దొరుకుతారు. కానీ మనం ఏంటంటే జెనీవా కన్వెన్షన్ సైన్ పెట్టాం, 1948 జెనీవా కన్వెన్షన్. అందులో ఏంటంటే ఎవరైనా పట్టుబడినప్పుడు 4 చెప్పాలి. పేరు, మతం, అంటే ఏంటంటే ఒకళ్ళు చనిపోతే ఎలా దహనం చేయాలన్న దానికి గురించి, బ్లడ్ గ్రూప్, మెడికల్ ఏజెన్సీ కావాలంటే, తర్వాత ర్యాంక్, వాళ్ళు పనిచేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఆఫీసర్ అయితే నాకు చిన్న పని కూలి పని ఇవ్వలేరు, లేకపోతే తోటమాల పని ఇవ్వలేరు నా జైల్లో కూడా. వాళ్ళ జైల్లో కూడా నాకు ఈక్వలెంట్ ర్యాంక్ చేయగలిగే పనే ఇవ్వాలి. ఓకే. ఓకే. తర్వాత ఆ రూల్ ప్రకారం నాకు నెలకి 1 స్విస్ ఫ్రాంక్ జీతం కూడా ఇవ్వాలి రోజుకి. ఆ జీతం అప్పుడు క్యాష్ ఇవ్వకపోయినా కానీ ఒకవేళ నేను రీపాట్రియేట్ అయితే, అంటే ఇండియాకి వెనక్కి వస్తే దానికి ఈక్వలెంట్ మొత్తం నాకు అకౌంట్లో జమ చేయాలి. అది పే అండ్ అలవెన్సెస్ ఇవ్వాలి. ఇది 1948లో మనం సైన్ చేసాం 4 కన్వెన్షన్లు. ఓకే. పాకిస్తాన్ సైన్ చేసింది కానీ ఫాలో అవ్వదు, మనం ఫాలో అవుతాం. అలాగే కార్గిల్ టైంలో కూడా చాలామంది జవాన్ల బాడీలు దొరికితే పాకిస్తాన్ వెనక్కి తీసుకోలేదు, మా వాళ్ళు కాదని చెప్పేసింది. అంత దారుణంగా ఉంటారండి. మనం వాళ్ళని ఇస్లాం మతం ప్రకారం ప్రాపర్ రిచువల్స్ తోటి, అంటే మౌలవీని నుంచోబెట్టి అక్కడ గొయ్యి తీసి వాళ్ళని పూడ్చి మార్కర్ పెట్టి మనం వెనక్కి వచ్చాం. ఓకే. ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ చుట్టాలు ఈరోజు రేపు వెతుక్కుంటా వస్తే ఇదిగో ఫలానా చోట్ల ఇక్కడ దహనం చేసామని కూడా మనం చూపించగలిగే పరిస్థితిలో ఉన్నాం. సో రీసెంట్గా మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్, పాకిస్తాన్లో ఉన్న ఎవరైతే మెయిన్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ని నిర్వహిస్తున్నారో ఆ మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. సినిమాలో కూడా అదే మనం చూసాం. నిజ జీవితంలో కూడా రీల్లో ఏ విధంగా అయితే కొన్ని మెయిన్ లీడర్స్ని అక్కడ లేపేశారో ఎవరైతే హీరో, సో అదేవిధంగా రియల్ లైఫ్లో కూడా పాకిస్తాన్లో ఇంటర్లింక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు, హత్య గావించబడ్డారు. దీని వెనకంతా కూడా మన రానే ఉందనుకోవచ్చా? అంటే కొంతమంది బెలూచ్ సంబంధించినటువంటి వాళ్ళు పోరాడుతున్నారు కదా, ఇది ఎవరికీ తెలియదు, చెప్పలేరు కూడా. అడగడం కూడా మంచిది కాదు. ఎస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కెనడాలో ఒక టెర్రరిస్ట్ లీడర్ చనిపోయాడు 1 సంవత్సరం క్రితం. అతనేమో అమెరికన్ సిటిజన్. సో అమెరికా ఇన్వెస్టిగేట్ చేసి ఈ రోజున గుప్తా అన్న అతన్ని ఎక్కడో బల్గేరియాలోనో చెకోస్లోవేకియాలోనో అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడికి అతనికి జైలు శిక్ష ఇంకా ఇచ్చినట్టు లేదు, అతను ఎప్పుడు వరకు మారినట్టు మీడియాలో వచ్చింది. సో ఇటువంటిది ఏంటంటే ఫస్ట్ డిస్కస్ చేయకూడదు, డిస్కస్ చేయరు. యాక్చువల్గా చూస్తే ఏంటంటే సినిమాలో చూసే అన్నీ ఇటువంటి పనులు ఏ మాత్రం చేసినోడికైనా సరే నవ్వు వస్తుంది. సినిమాలో అన్నీ ఫన్నీగా ఉంటాయి. యాక్చువల్ నిజ జీవితంలో టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎవరు పట్టించుకోరుకుని కూడా చేసేటప్పుడు బయటికి చెప్పలేము. జనరల్గా సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు నేను ఇంకొక కొంత ఇంట్రెస్టింగ్ చేస్తాను. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారే ఉన్నారు. ఆ రోజున తైవాన్లో ఫ్లైట్ ఏది క్రాష్ అవ్వలేదు, మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఆ రోజుల్లో రష్యా అప్కమింగ్ దేశం. సో ఒక వర్షన్ ఉంది, ఆయన రష్యా వెళ్ళి రష్యా నుంచి తర్వాత ఇండియాకు కూడా వచ్చినట్టు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు బలమైన కారణం కనిపించేది ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఒక ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి నెహ్రూ గారి దగ్గర బాడీ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి కారు వరకు డ్రాప్ చేసే అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు. ఫోటోలో చూస్తే మాత్రం ఆయన నేతాజీ ఫేసు దాదాపు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేతాజీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో కూడా బతికి, కానీ వాళ్ళందరూ మాటలు చెప్పరు. ఎందుకంటే ఆయన ఏంటంటే సన్యాసం తీసుకోవాలనుకున్నారు, సన్యాసం తీసుకున్నారు, మాట్లాడలేదు అంతే. ఆయనకి ఆనర్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారమే చెప్తాను. బ్రిటన్ యువరాణి ఒక ముస్లిం చైల్డ్ని
ప్రెగ్నెంట్గా ఉంది. Hmm. ఆ టైంలో ఆవిడ చనిపోయింది కార్ యాక్సిడెంట్. కార్ యాక్సిడెంట్. చాలా రూమర్స్ ఏంటంటే MI5 వాళ్ళది ఏదైతే ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఉందో అది వాళ్ళు చేశారు. అయి ఉండొచ్చు బహుశా. అది వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చేయరు. డయానా. అలాగే మన రాజీవ్ గాంధీ గారు చనిపోవడంలో, తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య గావించడంలో కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఉండొచ్చు. ఇంతకీ యాసర్ అరాఫత్ PLO లీడర్ మనకి వార్నింగ్ ఇచ్చాడని చెప్తారు. అంటే మన శత్రు దేశాల వల్ల అటాక్ చేశాడు అంటే రాజీవ్ గాంధీ గారి హత్య క్లియర్గా తెలుసు కదా, LTT ప్రమేయం ఉందని. వాళ్ళు LTT ప్రమేయం ఉందనుకుంటున్నాం. ఇప్పుడు LTT ఇప్పుడు ఇదేనండి ఇంటెలిజెన్స్లో ఏంటంటే ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత అసలు మాట్లాడరు దాని గురించి. దాంతో ఏంటంటే మీడియాలో ఏదైనా నడుస్తుంటే నడవనేస్తారు. ఎవడు వచ్చి కాంట్రాడిక్ట్ చేసి ఇది కాదు ఎవడు ఒప్పుకోడు. అలాగా జరిగిపోతుంది. అంతేందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన నక్సలైట్ లీడర్సే ఉన్నారు. గణపతి ఉన్నాడు. గణపతి ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ జంగిల్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఈజ్ ఎయిదర్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, పూనా ఆర్ ఢిల్లీ, JNUలో ఉండి ఉంటాడు. హాయిగా మామూలుగా మీరు ఏ భోజనం బిర్యానీ తింటున్నారో హాయిగా ఆ బిర్యానీ తింటున్నాడు. ఎక్కడో జంగిల్లో దాక్కుని ఉండలేదు. తుపాకులు పట్టుకుని ఎక్కడా లేదు. లేకపోతే మధ్యలో బ్యాంకాక్లో ఉంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా చెప్పడం వల్ల ఏమాత్రం లీక్ అయినా కానీ ఎంత డ్యామేజ్ అయిపోతాయి ఆపరేషన్స్. అజిత్ డోవల్ గారు IB డైరెక్టర్ కింద రిటైర్ అయ్యారు. ఆ రోజుల్లోనే ఆయన దావూద్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. మన దేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్లో ఎలిమినేట్ చేద్దామని చెప్పి రైవల్ గ్యాంగ్ నుంచి థాయిలాండ్ నుంచి స్నైపర్స్ని తీసుకొచ్చారు. ఇక్కడ బ్రీఫింగ్ ఇచ్చి వాళ్ళు వేరే దేశం వెళ్ళాలి, అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి కొన్ని రోజుల్లో జరగబోతున్న పెళ్లికి దావూద్ 100% అటెండెన్స్ గ్యారెంటీడ్ ఉన్న పెళ్లికి అటెండ్ కావాలి. అక్కడ దావూద్ని స్నైపింగ్ చేయాలి. వాళ్ళిద్దరిని డోవల్ గారి ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్లో పెట్టారు, గవర్నమెంట్ క్వార్టర్స్లో. బయట నుంచి పిలిపించినటువంటి వాళ్ళని అంటే ఎవరికి తెలియకూడదు. మహారాష్ట్ర పోలీస్ వెళ్ళి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రైల్వే స్టేషన్కి వెనక్కి వచ్చి అప్పుడు ఢిల్లీ పోలీసు చెప్పారు మేము ఇలా ఫలానా ఇద్దరిని. అంటే IB డైరెక్టర్ అంటే 3 రోజుల క్రితం రిటైర్ అయిన IB డైరెక్టర్ ఇంట్లోంచి అరెస్ట్ చేయగలిగే తాహత పోలీసుకు ఉంది. అక్కడ దావూద్ అబ్రహాంకి అటైపుని తెలిసింది, ఇటు పోలీసులు తెలిసింది, వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మొత్తం ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడో ఒక చిన్న లీక్ వల్ల. ఎక్కడ లీక్ అయిందో తెలియదు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో మీకు క్లియర్ కట్గా ఉంది ఆర్టికల్ రూపంలో. 2005 ఇండియన్ ఎక్స్ప్రెస్లో వెతుక్కోండి, ఇది అంత జరుగుతుంది. సో ఏ మాత్రం లీక్ అయినా మొత్తం ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. మనుషులు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. మనుషులు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వెంటనే జనరల్గా వాళ్ళని చంపేయడం జరుగుతుంది. మన ఇండియా ధర్మబద్ధంగా వెళ్తుంది. అందువల్ల మనం డర్టీ ఆపరేషన్స్ ఏమీ చేయం యాక్చువల్ ఆపరేషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు జిమ్మీ కార్టర్ ఉన్నారు. జిమ్మీ కార్టర్ గారు ఒక స్పెషల్ ఆపరేషన్ ఆ రోజుల్లో ఇరాన్లో లాంచ్ చేశారు. అంటే ఏంటంటే హెలికాప్టర్లో ఎక్కడి వరకు తీసుకురావడం, అక్కడి నుంచి వాళ్ళు సముద్రంలో వెళ్ళడం, ఇరాన్ వెళ్ళడం, ఇరాన్ ఎంబసీ అమెరికన్ ఎంబసీని అప్పుడు స్టూడెంట్స్ హోస్టేజ్ తీసుకున్నారు. వాళ్ళందరినీ విడిపించడం వాళ్ళ బాధ్యత. లీక్ అయిపోయింది, మొత్తం అందరినీ పట్టుబడ్డారు. 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడు వాళ్ళని రిలీజ్ చేసినట్టున్నారు. మొత్తం ఆపరేషన్ అంతా బాచెప్ అయిపోయింది. ఇంకొక విషయం కూడా సార్, మనం ఈ రాక్ సంబంధించినటువంటి ఈ సీక్రెట్ ఆపరేషన్స్లో స్పైగా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సినిమాల్లో చూసాం, దురంధర్లో కూడా చూసాం. సో అక్కడ వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా అక్కడ వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవడం, పిల్లలకి తండ్రిగా మారడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇవన్నీ జనరల్ జరుగుతాయి. అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం, అక్కడ కుటుంబాలతో కలిసిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా, అన్నీ జరుగుతాయి. పిల్లల్ని కనడం అన్నీ జరుగుతాయి. జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం నిజమే ఉంటుంది. అంటే ఇవి చాలా అంటే మరీ ఏదో ప్రతి రా ఏజెంట్ తర్వాత ఎవరైనా సరే మీకు అసలు రిటైర్ అయిన తర్వాత కూడా నేను రాలో పనిచేసాను అని ఎవరు చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను అంటారు అంతే. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లోనే అక్కడ ఓ ర్యాంక్ ఉంటుంది ఆయనకి, ఆ ర్యాంక్లో పనిచేశానని చెప్తారు. సో ఈ రాలో ఎవరినైనా తీసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనైనా తీసుకుంటారు, ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళనైనా తీసుకుంటారు, లేదంటే సైబర్ ఎక్స్పర్ట్స్లో ఉన్న వాళ్ళైనా తీసుకుంటారు. చాలా డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటారు, సీనియర్స్ని కూడా తీసుకుంటారు, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, చాలా విధాలుగా ఉంటారు. కానీ ఎవరైతే రివీల్ చేయకూడదు. చేసి పని చేసి వచ్చిన తర్వాత కూడా చెప్పకూడదు, అసలు ఇంకా మాట్లాడరు జీవితాంతం. అందుకనే చెప్పాను కదా ఇందాక, ఇంట్రోవర్ట్గా ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఏంటి, ఎవరితోటి మాట్లాడరు. భోజనం కావాలంటే భోజనం తెచ్చుకున్న తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతన్ని నాగా టెర్రరిస్ట్ని కస్టడీలో తీసుకున్నాం.
మేము కస్టడీలో తీసుకున్నట్టు నాగా వాళ్ళకి తెలియదు. తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది మా కస్టడీలో ఉన్నట్టు, ఎందుకంటే చాలా చోట్ల మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రైడ్ అయిన తర్వాత ఇది కేసు. అతన్ని షిల్లాంగ్లో నా రూమ్ పక్కన ఉండేవాడు, అంటే దాచేవాళ్ళం, అంటే అవసరం మధ్యలో దాచేవాళ్ళం. ఎక్కడ అంటే బయట ఎక్కడ తెలియదు, సివిల్ పోలీస్కి ఎవరికి తెలియదు. నేను అతన్ని చాలా జాగ్రత్తగా భోజనం రూమ్కే వచ్చేది. ఇదేంటిది కత్తి తీసుకుని ప్రతి దాన్ని షార్ప్ చేస్తూ ఉండేవాడు. ఇలా చూపులు అవన్నీ విపరీతమైన చూపులు ఉండేవి. అప్పట్లోనే కొత్తగా టీవీ మొదలైంది, అంటే స్టార్టింగ్ 1992. ఓకే. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే అతన్ని చంపేశారు తర్వాత, బయటికి వెళ్ళిపోయిన తర్వాత. ఒకరోజు మమ్మల్ని బతిమాలాడు, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని. సో ఒక మామూలు కొంచెం డ్రెస్సు తేడా చేసి ఇద్దరి మధ్యలో నుంచోబెట్టి తీసుకెళ్ళగానే వెనక్కి వెళ్దాం అన్నాడు. ఎందుకు చంపేస్తారు? కాదు, ఆ సెంటర్కి వెళ్ళంగానే వాడికి తెలిసినట్టు చాలా మంది కనిపిస్తున్నారు. వెనక్కి వచ్చేసాం. అదేంటి, ఎక్కడున్నాడు ఏంటి, వీళ్ళ మధ్యలో ఉన్నాడు ఏంటి అంటే అరెస్ట్ చేశారు? అసలు కాదు, అంటే ఏంటంటే ఎవడో ఒకడు గుర్తుపడతాడు, అంత ఛాన్సెస్ ఉన్నాయి. వెనక్కి వచ్చేసాడు అనమాట. ఓకే. తర్వాత నేను విన్నాను, అదే సివిల్ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాగా వాళ్ళు ఎలిమినేట్ చేశారని విన్నాను. ఈ దురంధర్ మూవీలో మనకి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్లో కూడా లారీ అనే పేరు బాగా వినిపిస్తుంది. అక్కడ చాలా క్యారెక్టర్స్ మనం ఎస్పి చౌదరి అని, తర్వాత అస్లాం చౌదరి అని, ఆ తర్వాత ఏదైతే మనకి దొంగ నోట్లకు సంబంధించి కూడా అక్కడ లావాదేవీలు జరిపిన కీలక వ్యక్తిని, అతను చనిపోయింది కూడా యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో కూడా అలాగే చంపేయడం, అలా మొత్తం అన్ని క్యారెక్టర్స్ని అక్కడ చంపేసినటువంటి అన్ని క్యారెక్టర్స్ని కూడా రియల్ లైఫ్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అలాగే ఉండడం, ఆ ఫేస్ ముఖ కవలికలు వాళ్ళు చూడడానికి కూడా యాజ్ ఇట్ ఈస్ అలాంటి క్యారెక్టర్స్నే పెట్టారు. ఇదంతా నిజమే అనుకోవచ్చా? ఎస్, 70% వరకు నిజమే అనుకోవచ్చు. ఎస్, సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలి, ఒక జోకర్ కూడా ఉండాలి, ఏదో కొంచెం సినీ ఎఫెక్ట్స్ బాగా ఫైట్ మామూలుగా చూపిస్తే అది నచ్చదు. అది యాక్చువల్ డుషు అని 10 మందిని కొట్టేస్తే అది కొంచెం ఎగ్జాగరేషన్, పోయిటిక్ లైసెన్స్ ఉంది. కానీ బేసిక్ కాన్సెప్ట్ బిహైండ్ ద థింగ్ కరెక్టే. ఇప్పుడు మీడియాలో చూడండి, ఆర్బీఐ రిపోర్ట్ వచ్చింది, డిమానిటైజేషన్ తర్వాత 1000 రూపాయల నోట్లు ప్రింట్ చేసిన దానికంటే ఎక్కువ జమ అయినాయి. చాలా మంది జమ కూడా చేయలేదు. మా ఇంట్లోనే మూడు కాగితాలు మిగిలిపోయాయి, చాలా చోట్ల చాలా మిగిలిపోయాయి. అంటే యాక్చువల్గా అది 100% ఫిల్ అవడానికి లేదు, అవకాశం లేదు. ఎక్కడో దగ్గర కానీ ఎక్సెస్ పర్సెంటేజ్ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒరిజినల్ డూప్లికేట్ కూడా ఒరిజినల్లా తయారు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన ఇండియా నుంచి ప్లేట్స్ వెళ్ళినాయి. ఆ ప్లేట్స్ వెళ్ళడం తర్వాత అక్కడ డూప్లికేట్ కరెన్సీ, ఒరిజినల్ పేపర్ మనం ఏం వాడామో, ఒరిజినల్ ఇంక్ ఏం వాడామో, ఒరిజినల్ సెక్యూరిటీ థ్రెడ్ ఏం వాడామో, అవన్నీ సేమ్ వాళ్ళు కొని వాళ్ళు చేశారు. ఇంకా రిపోర్ట్ ఏముందంటే మీడియాలో కూడా వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన హైజాక్ అయిన కాందహార్ హైజాక్లో ఉన్న ఫ్లైట్, అందులో మనకి ఇంక్ అమ్మే బిజినెస్ మ్యాన్ అందులో ఉన్నాడని, వాళ్ళ వల్ల యూకే నుంచి ప్రెషర్ వచ్చిందని మన మీద. అప్పటి నుంచి మన ఇండియాలో సెక్యూరిటీ ఇంక్ కూడా మన ఇండియాలో తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ ఇంకును కూడా మనమే ఇక్కడ, ఆ ఇంకు కూడా మన ఇండియాలోనే తయారు చేసుకున్నాం. అప్పటి వరకు ఆ ఇంకు మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఎవరైతే సోర్స్ ఉన్నారో అక్కడి నుంచే వాళ్ళు తీసుకున్నారు. సో అది కరెన్సీ ఉంది. తెలుగు కేసు మీకు తెలుసును, స్కామ్ జరిగింది. ఎందుకంటే వాడు ప్రింటింగ్ ప్రెస్ తీసేసుకున్నాడు వాడు. సో ఒరిజినల్ లాగా ప్యారలల్ మార్కెట్లో చేసుకున్నారు. సో అందులో డౌట్ ఏమీ లేదు నాకు తెలిసింది. లారీ ఎస్, అది మొత్తం మన బాంబే ఈ రోజు కూడా దావూద్ హోల్డ్ చాలా ఉంది. దావూద్ బిల్డింగ్ ఆక్షన్ చేస్తే కొనే ధైర్యం ఎవరికి లేదు ఇప్పటికీ. మొన్న ఈ మధ్యన ఆక్షన్ చేస్తే 8 లక్షలు ఫైనల్గా అమ్ముడిపోయింది. అది ముంబైలోది 8 కోట్లు ఉండాల్సింది 8 లక్షలు బహుశా పోయింది. అది ఏంటంటే ఇంకా రిస్క్ తీసుకుని వాడు ఎవడో కొనుక్కున్నాడు, తర్వాత దాన్ని డిమాలిష్ చేసి ఏదో కడతానన్నారు కొత్త బిల్డింగ్. ఇదంతా ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత అయింది. అది రివైజ్ చేసి బిడ్ రివైజ్ చేసిన తర్వాత 3-4 సార్లు ఆక్షన్ చేస్తే అది ఫైనల్గా ఆక్షన్లో వెళ్ళింది. అంతగా ఇప్పుడు కూడా వాళ్ళ హోల్డ్ ఉంది, అందులో డౌట్. అందులో మూవీలో కూడా దావూద్ ఇబ్రహీం సంబంధించి కూడా మన రా ఏజెంట్ ఒక అతను, అంటే మెర్క్యూరీ ఒక క్యాప్సిల్ని ఒకటి తయారు చేస్తారు, అది డిఆర్డిఏ తయారు చేస్తుంది. దాన్ని ఒక బ్యాండేజ్ లాంటి దాని మీద దాన్ని పూసుకుంటే టచ్ చేయడం వల్ల లోపల ఆర్గాన్స్ అన్ని చెడిపోయి సో పూర్తిగా సిక్ అయిపోతారు, చనిపోయే ప్రమాదం కూడా. ఇలాంటి నిజంగా జరుగుతుంటాయి. కెమికల్ రియాక్షన్ జరిగే వాటిని ఇవన్నీ కూడా డిఆర్డిఏ తయారు చేస్తారు. పోయిటిక్ లైసెన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు డార్క్ వెబ్ అని ఒకటి ఉంటుంది ఇంటర్నెట్లో, అందులో ఆల్ఖైదా జర్నల్స్ కూడా ఉంటాయి. ఎలా చేయాలన్నది కూడా, ఇలా ఎలా చేయాలన్నది కూడా ఉంటుంది. అంటే మీకు
ఇక్కడ ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే మీరు ఎలాంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నారంటే ఈ పబ్లిక్ మీడియాలోకి వెళ్తే కొంతమందికి ఐడియాలు వస్తాయి. ఓకే ఓకే. రష్యా కేజీబీ డిఫెక్టర్స్ జనరల్గా లండన్ వెళ్ళిపోతారు. వాళ్ళని ఇద్దరిని చంపివేయడం జరిగింది. అందులో ఒక కేసు ఏంటంటే అతను బస్సు ఎక్కుతాడు. ఓకే. ఆ బస్సు ఎక్కినప్పుడు వెనకాల కేజీబీ ఏజెంట్ కూడా ఎక్కాడు. అతని దగ్గర ఒక గొడుగు ఉంది. ఆ గొడుగు పైన కొంచెం ఐరన్ పీస్ లాగా ఉంటుంది. అక్కడ ఆ పాయిజన్ పెట్టారు. అతని స్కిన్కి టచ్ అయింది. స్కిన్కి టచ్ అయిన తర్వాత ప్యాంటులోంచి చిన్న నీడిల్ గుచ్చుకుంది అతనికి. అతను చూసుకుంటే మామూలుగా మనకేంటో అది బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు కదా చిన్నది, అది మలేరియాకి బ్లడ్ శాంపుల్ తీసుకున్నట్టు డయాబెటీస్ చెక్ చేయడానికి డయాబెటీస్ చెక్ చేసుకున్నంత అతను చూసుకున్నాడు. ఏం అవ్వలేదు అనుకున్నాడు, చనిపోయాడు. అది హైయెస్ట్ లెవెల్ పాయిజన్ అది రష్యా నుంచి వచ్చి. ఇంకా నేను పొలిటికల్ ఇవన్నీ యాంగిల్స్ వస్తాయి కాబట్టి ఇండియాలో కూడా 2-3 అక్యూజేషన్స్ సీక్రెట్ ఆపరేషన్స్ కూడా ఇండియాలో కూడా 2-3 పొలిటీషియన్స్ అటువంటి కెమికల్స్ తీసుకొచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కానీ వద్దులేండి, ఆ పేర్లు వద్దు, మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఓకే. సో అంటే రా అనేది గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా మారింది. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా సిఐఏ అమెరికా, రష్యాకి సంబంధించి కేజీబీ, అదేవిధంగా మన పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ, వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మొసాద్, అన్నిటికంటే కూడా మొసాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా పకడ్బందీ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ చిన్న దేశం 1948లో తయారైంది. అది అంతకుముందు దేశం 4000 సంవత్సరాల క్రితం ఉండేదని చెప్పుకుంటున్నారు తప్పగానే ఏమి లేదు. ఇప్పుడు ఊస్తే 4 అరబ్ దేశాలు ఊస్తే అది మాయమైపోతుంది. కానీ ఈ రోజు ఎంతమంది అది ఉండాలి, వాళ్ళకి ఆత్మరక్షణ ఏ రోజు ఉంటుందో లేదో తెలియదు. అందుకని మొసాద్ని అంత స్ట్రాంగ్గా చేసుకున్నారు. నెటాన్యాహు ఒకటి కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. నెటాన్యాహు ఆపరేషన్లో ఉన్నాడు. యుగాండే వెళ్ళి వాళ్ళ విమానాన్ని రిలీజ్ చేసుకుని వచ్చారు ప్యాసింజర్ని. నెటాన్యాహు స్పెషల్ ఫోర్సెస్లో ఉండి ఆపరేషన్ చేశారు. మన ఇండియన్ పొలిటీషియన్స్ అయితే ఆర్మ్ ఫోర్సెస్ జాయిన్ అవ్వరు. అందరూ వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని బతికే రకాలు. ఏం చేస్తాం, అక్కడ అటువంటి వాళ్ళు ఉంటారు లీడర్స్. సో వాళ్ళది అది. అలాగే సిఐఏ మీకు బోల్డెన్ ఆపరేషన్స్ మీకు ఏ కంట్రీలో చూడండి, ఇంక్లూడింగ్ ఇండియాలో 1962లో ఎప్పుడైతే చైనా వార్ అయిందో మీకు నందాదేవి మీద అటామిక్ ఎక్విప్మెంట్ పెట్టారు. అదే నేను ఇందా చెప్పాను కదా, అంటే ఊరికి డిష్యూ అన్నది కాదు. ఆ స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటంటే చైనాలో ఏమాత్రం న్యూక్లియర్ ఇది చేసినా కానీ అన్ని రికార్డింగ్ చేసి వెనక్కి పంపిస్తుంది. అది పొరపాటున ఏమైందంటే అది నీళ్లలోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు వరకు ట్రేస్ అవుట్ కాలేదు. అది రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం. ఇప్పుడు రీసెంట్ సో అది సిఐఏ ఆపరేషన్. అది అలాగే మీకు కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 20-25 సంవత్సరాలు అయినట్టుంది, నాకు ఎగ్జాక్ట్ టైం పీరియడ్ గుర్తులేదు, పురిలి అన్న చోట యూక్రెయిన్ పైలట్స్ వచ్చి విమానాలు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు AK-47లో. మీరు గాలిలో చూస్తుంటే విమానం పైనుంచి AK-47లు పడుతున్నాయి. అదొక ఎయిర్ ఫోర్స్ రెడార్ పట్టుకుంది. అది లొకేషన్ చెప్పను నేను. ఆ ఎయిర్ ఫోర్స్ రెడారు అది పట్టుకుంది. వెంటనే ఆ ఏరియాకి పంపించేసరికి AK-47 దొరికింది. లేకపోతే సివిలియన్స్ ఎస్పెషల్లీ ఆ బీహార్, బెంగాల్, జార్ఖండ్ బోర్డర్ ఏరియాలో అందరూ AK-47 అమ్ముకుని డబ్బులు చేసుకునేవాళ్ళు. ఓకే సార్, అంటే రా పనితీరు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా, చాలా పర్ఫెక్ట్గా ఉందనుకోవచ్చు. ఈరోజు మన దేశ భద్రతకు, కౌంటర్ ఇంటెలిజెన్స్కి ఇదంతా కూడా బాగా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఏది 100% ఎప్పుడు ఉండదండి. అది ఒకళ్ళు ఉంటే మాత్రం 100% సెక్యూరిటీ ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఏంటంటే ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఉంటే గుండె మింగేవాడు ఇంకొకరు ఉంటారు. సో ఎవరు, ఇదంతా చాలా పెద్ద గేమ్. ఆ గేమ్లో ఎవరు ముందంజుండి ఎవరు ఎంత మోటివేషన్ తోటి పనిచేస్తే అంత బాగుంటుంది. సో మన భద్రతకు సంబంధించి మీరు ఒక సీనియర్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేశారు, కల్నల్ స్థాయిలో మీరు వర్క్ చేశారు. ఎలా కోఆర్డినేషన్ ఉంటుంది ఆర్మీకి కానీ, ఇంటెలిజెన్స్కి కానీ, ఐబీకి కానీ, అలాగే ఇప్పుడు రాక్ కానీ, వీటన్నిటికీ ఎలాంటి కోఆర్డినేషన్ ఉంటుంది? సెంట్రల్ లెవెల్లో అఫీషియల్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటంటే మల్టీ ఏజెన్సీ సెంటర్ అని ఉంటుందండి, మ్యాక్ అంటారు. స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ సెంటర్. ఇందులో ఏంటంటే స్టేట్ సిఐడి దగ్గర నుంచి ఏ డిపార్ట్మెంట్ అవసరం అయితే ఇది మ్యాక్ అన్నది ఇది ఆపరేట్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుంటారు. అంటే ఇది నక్సలైట్లు ఇక్కడ తిరుగుతున్నారు, నాకేదో కబుర్ వచ్చింది, ఎక్కడి నుంచో ఏదో కబుర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి నక్సలైట్లు వెపన్స్ తెప్పించుకోవాలని చూశారు. ఇప్పుడు దాన్ని మధ్యలోనే కట్ చేయాలి. ఆ కట్ చేయడంలో నాకు ఆర్మీ వాళ్ళ అవసరం వస్తుంది. ఇక్కడ నక్సలైట్స్కి తెలియపోవచ్చు అక్కడ కట్ అయిపోయిందని. అలా జరుగుతుంది.
కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ జరుగుతుంది. అది Yes, చాలా ఆ ఫాస్ట్గా కో- ఉంటుంది. ఆ కోఆర్డినేషన్ బాగానే జరుగుతుంది. Hmm. కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరి ఎన్వి వాళ్ళకి ఉంటుంది, ఎవరి జలసీ వాళ్ళకి ఉంటుంది. Hmm. Hmm. సో అందులో ఏంటంటే కోఆర్డినేషన్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు. Hmm. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు. Hmm. వాళ్ళ కింద సెక్రటేరియట్స్ ఉంటాయి. Hmm. వాళ్ళలో అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటారు. Hmm. అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు వస్తారు, Hmm. ఇంక్లూడింగ్ కస్టమ్స్ దగ్గర నుంచి అందరూ ఎవరు పెడితే వాళ్ళు రావాలి. Hmm. ప్రతి వాళ్ళకి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. Hmm. అంటే ఇంటెలిజెన్స్ అంటే కేవలం ఓన్లీ ఏదో టాప్ సీక్రెట్ లాగా కాగితం ముక్కను తీసుకొచ్చి పాస్వర్డ్, కోడ్ వర్డ్, Hmm. గీతా మేరా హాతీ ఏదో అన్నట్టుగా కాకుండా Hmm. సింపుల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే Hmm. ఫలానా బ్రిడ్జ్ కూల్చడానికి అది వీక్గా ఉంది, అది కూల్చేయడానికి నాకు ఎక్కువ ఎక్స్ప్లోజివ్ అక్కర్లేదు. Hmm. ఓ రోడ్ రోలర్ పంపిస్తే చాలు, బ్రిడ్జ్ దానికి అదే కూలిపోతుంది. అది తెలిస్తే చాలు. చాలు. ఇప్పుడు జిన్నా గారికి టీబీ ఉందని మనకు తెలిసి ఉంటే చాలామంది అంటారు సర్దార్ పటేల్ గారు ఇంకొక 6 నెలలు వాయిదా వేద్దరు పాకిస్తాన్. Hmm. ఎందుకంటే జిన్నా గారు అల్లా దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు మెయిన్ ప్రొపోనెంట్ ఎవరైతే లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఏర్పడేది కాదు. Hmm. అంటే సింపుల్ ఇంటెలిజెన్స్. అంతే. అందుకనే హెల్త్ ఇప్పుడు పుటిన్ గురించి వినండి, ఆయన టాయిలెట్కి కూడా మామూలుగా ఒక సూట్ కేసు కేజీబీ తీసుకొస్తున్నారు. తీసుకొస్తారు. ఎందుకంటే దానిలో ఆయన హెల్త్ తెలిసిపోతుంది, టూల్ కూడా దొరకకూడదు అని. దొరకకూడదని. సో ఇటువంటివి చాలా ఉంటాయండి. అంటే ప్రతిదీ ఇంటెలిజెన్సే. Hmm. అది ఎక్కడ అది ఒకసారి చాలా చోట్ల ఇంటెలిజెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. Hmm. స్కూల్ సత్యం రామలింగరాజు సత్యం గారు. అదే Hmm. కంప్యూటర్ స్కూల్ పోయేటప్పుడు జూలైలో కొన్ని మీడియా రిపోర్ట్స్ రావడం మొదలుపెట్టినాయి. Hmm. సో సెప్టెంబర్లో ఆ మీడియా రిపోర్ట్స్ చదివిన తర్వాత నా అనాలిసిస్లో వెంటనే ఇది కంపెనీ పడిపోతున్నాను. సో కరెక్ట్గా నవంబర్, డిసెంబర్ 4th ఎప్పుడు బయటకు వచ్చి మీడియాలోకి వచ్చాడు. దావూద్కి ఉన్న $800 million Hmm. వేరియస్ ఫారిన్ కంట్రీస్లో కెనడా, అమెరికాలో ఉండేవి. Hmm. మన రావ్ వీటిని అన్నింటినీ కనుక్కుంది ముందర. అంటే ఏంటంటే ఇవన్నీ దావూద్ ఇబ్రాహిం అన్న పేరుతో ఉండవు. Hmm. ఫోటో కూడా ఆయనది ఉండదు, వేరేదే ఎవరిది బినామీ పేరు మీద ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Hmm. స్విస్ బ్యాంకుల్లో అయితే వాళ్ళ ఫోటో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఎవరికి రిలీజ్ చేయరు వాళ్ళ నేషనల్ రూల్స్ ప్రకారం. Hmm. కనుక్కుంది, వాటిని ఫ్రీజ్ చేస్తారు మన డిప్లొమాటిక్ ఎఫర్ట్స్లో. Hmm. ఎప్పుడైతే డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ రిలీజ్ చేశారో Hmm. నేను ఒక్కటే మాట అన్నాను, జెట్ ఎయిర్వేస్ 9 నెలలు పడిపోతుంది. Hmm. కరెక్ట్గా అంటే ఎందుకంటే- 9 నెలల్లో జెట్ ఎయిర్వేస్ పడిపోయింది. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ పడిపోవడానికి మీరు కారణం చెప్పండి నాకు. ఒప్పనికి రీజన్ ఏంటనేది బయటకు రాదు. 12% అక్కడ దుబాయ్లో కమిషన్ అని చెప్పి వెనక్కి దుబాయ్ పంపించారు. ఆ రోజుల్లో జెట్ ఎయిర్వేస్ పడిపోయిన రోజున కూడా ఎవరు ఏజెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్లు కొంటున్నారు? Hmm. అందరూ ఆన్లైన్ 50% పైన ఆన్లైనే కొనేవాళ్ళు. Hmm. కమిషన్ అక్కడ 12% ఎందుకంటే 800 crores వెనక్కి వెళ్ళిపోయాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు చెప్తున్నట్టుగా, సో మన దేశ భద్రత కోసం అలాగే అనేక డిపార్ట్మెంట్స్ స్పై ఆపరేషన్స్ చేస్తుంటాయి, సీక్రెట్ ఆపరేషన్స్ మన శత్రు దేశాల్లో విజయవంతంగా చేస్తుంటాయి. సో ఇప్పుడు దురంధర్ 2లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో, ఎలాంటి సన్నివేశాలు అందులో ఉన్నాయో, ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో, అది నిజ జీవితంలో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వివిరావు గారు చెప్పిన దానికి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.